వందనములండి. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము ఆర్భాటం ఎక్కువ, ఆశీర్వాదం తక్కువ. మన సబ్జెక్ట్ అండి. ఆర్భాటము ఎక్కువ, ఆశీర్వాదము తక్కువ. ఓకే, జాగ్రత్తగా సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాలని గ్రంథంలో నుంచి మనము తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ఈ సబ్జెక్టుని ఎందుకు మీ ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో కోరుతున్నాను. ఈ సమయంలో మనము యోహాను గారు రాసిన 3వ పత్రికలోకి మనం వెళ్దామండి. యోహాను రాసిన 3వ పత్రిక, అందులో 2వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. యోహాను రాసిన 3వ పత్రిక, అందులో 1వ అధ్యాయం ఉంది, 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలండి. చదువుకున్నటువంటి ఈ లేఖనాలలో ఉన్నటువంటి భావమును మనము గ్రహిద్దాం. యోహాను గారు 1వ శతాబ్దంలో తన ఆత్మీయ కుమారుడైన గాయుకి ఈ యొక్క పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే 1వ వచనంలో ఉందండి, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైనటువంటి గాయుకు శుభమని చెప్పి రాశాడు. యోహాను గారు గాయుకు రాశాడు. రాసేమంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే ఆత్మీయంగా బాగా వర్ధిల్లుచున్నాడు, ఆ విషయంలో మెచ్చుకుంటున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవడని నేను ప్రార్థిస్తున్నాను. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో పాటు ఇంకా అన్ని విషయాల్లో కూడా సౌఖ్యముగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వదింపబడాలని మనం అర్థం చేసుకోవాలండి. ఆత్మ సంబంధంగా మంచి స్థితిలో ఉన్నావు, అది సరిపోదు. ఇంకా దాంతోపాటు నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని, ఆశీర్వదింపబడాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి రాశాడండి. ఈ లేఖనాన్ని బేస్ చేసుకొని చాలామంది క్రైస్తవులు ప్రియులరా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో పాటు ఆర్థికంగా కూడా అన్ని కోణాలలో కూడా నేను దీవింపబడాలి అంటే శరీర సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ పొందాలి, భూ సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ పొందాలి, ఆత్మ సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ పొందాలి. అంటే ఏ విషయంలో కూడా నేను లోటుగా ఉండకూడదు. మరి యోహాను గారు గాయకి రాసినటువంటి దాన్ని బట్టి అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నవారు, అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు అందరూ కాదండి, కొద్దిమంది ఈ బ్లెస్సింగ్స్ అన్నీ నేను పొందాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ఆరాటపడాలి, ఏ విధంగా ఆర్భాటం చేయాలి అని చెప్పేసి సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో, వారి తెలివితేటలను ఉపయోగించి ప్రియులారా ప్రయాసపడుతూ ఉంటున్నారు. అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటున్నారు. ఎప్పుడు చూసినా బిజీ 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 బిజీ. ఆత్మ సంబంధమైన విషయాలే ఇవి, కానీ చాలా ప్రయాసపడుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైన విషయాలతో పాటు ఇంకా లోక సంబంధం కూడా కష్టపడుతూ ఉంటారు. ఈ పని ఆ పనిని కాకుండా అన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అస్సలు ఖాళీ అంటూ వాళ్ళు ఉండటానికి ప్రయత్నం చేయరండి. అంటే బిజీ షెడ్యూల్. కారణం ఏంటిది అంటే అన్ని కోణాల్లో దీవింపబడాలి, అన్ని బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసి ప్రియులారా వారు కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడన్నా మనం కాల్ చేసామనుకోండి, బ్రదర్ సిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే, అబ్బో నేను బిజీగా ఉన్నాను బ్రదర్, దాదాపు ఒక 10 రోజుల వరకు బిజీగా ఉంటానండి, అదండి ఇదండి రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ మనం వింటూ ఉంటాం. సరే, ఇంత కష్టపడ్డారు, పడుతున్నారు, టైం వేస్ట్ చేయటం లేదు, ఎవ్రీథింగ్ ఓకే. మరి వీరేమైనా బ్లెస్సింగ్స్ పొందుతున్నారా? వీరు అనుకున్నటువంటి కోణంలో అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతున్నారా అంటే లేదు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడ్డా
మన భాషలో చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఆశీర్వాదములు మాత్రం పొందలేకపోతున్నారు. ఏది వారు అనుకుంటున్నటువంటి వేలో వారు సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, తెలివితేటలను ఆధారం చేసుకొని కష్టపడితే మేము దీపింపబడతాము, ఆశీర్వదింపబడతామని. ప్రియులారా, ఇది చాలా మందిలో ఉన్నదండి. సేవ చేసే సేవకులలో కనిపిస్తుంది ఈ ఆరాటం, ఈ పోరాటం విశ్వాసంలో కనపడుతుంది, అందరిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే అందరు ఈ విధంగా కష్టపడుతుంటారు నేనేమో చెప్పటం లేదు, కానీ కొద్దిమందిని గురించి మాట్లాడుతున్నాను. సో వీరు ఏ విధంగా ప్రయాసపడుతున్నా, ఆరాటపడుతున్నా ప్రియులారా, ఈ బ్లెస్సింగ్స్ మాత్రం పొందలేకపోతున్నారు. మరి దానికి గల కారణం ఏంటిది అనేది మనం ఆలోచించాలి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనం పొందాలంటే ఏం చేయాలి? దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ఆరాటపడాలా, పోరాటపడాలా, లేకపోతే దేవుని మీద ఆధారపడాలా, దేవుని వైపు చూడాలా, లేకపోతే దేవుని పక్కకు పెట్టేసి మన ప్లాన్ ప్రకారం మనం వెళ్ళాలా? పిల్లరా, దేవుణ్ణి పక్కకు పెట్టేసి 80% వరకు అలాగే వెళ్తున్నారండి. దానివలన ఏది కూడా పొందుకోలేకపోతూ ఉంటున్నారు. ఇది బాధాకరమైన విషయం. జ్ఞానము తెలిసిన వారు ఇదే పరిస్థితి, జ్ఞానము తెలనటువంటి వారు ఇదే పరిస్థితి. అంటే క్రైస్తవులు ఇదే పరిస్థితి, క్రైస్తవేతరులు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అన్ని కోణాలలో మనం దీపింపబడాలంటే, అంటే ఆశీర్వదింపబడాలంటే, యోహాను గారు గాయకు గారికి తెలియజేసిన దాని ప్రకారంగా మనం బ్లెస్సింగ్స్ పొందాలంటే ఎవరి మీద డిపెండ్ కావాలి? మన సొంత తెలివితేటల, మన ప్రణాళికల, మన బిజీ షెడ్యూల్లా, అసలు ఏంటి? దీనిని గురించి పరిశుద్ధ గ్రంథంలో తండ్రైన దేవుడు ఆయా సందర్భాలలో తన సేవకుల ద్వారా ఏమని తెలియజేశాడు, ఎవరిని ఆధారం చేసుకోవాలని చెప్పి తెలియజేశాడు. మొన్న విషయాలన్నీ కూడా నేను స్పీడ్గా తెలియజేస్తూ నేను వెళ్తున్నానండి. చాలా లేఖనాలు ఉన్నాయి. ప్రతిదాన్ని నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా ప్లాన్ ప్రకారంగా కరెక్ట్ కాదు. తండ్రి చిత్తమైతే రానున్న దినాల్లో మిగతా వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు కొన్ని లేఖనాలు మాత్రమే తీసుకొని ఓవరాల్గా టచ్ చేసుకుంటూ నేను వెళ్తున్నాను. ఓకే, ఈ విషయం మనకు అర్థం కావాలంటే, మనకి బ్లెస్సింగ్స్ రావాలంటే మనం ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ముందుగా మనము ప్రసంగి గ్రంథంలోకి మనం వెళ్దామండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని ఎలాగ తెలియజేస్తుండో మనం చూసుకున్నామండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం వరకు మనం వెళ్దామండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో ఏమని తెలియజేస్తున్నాడు తండ్రి మహాకృపను బట్టి అని మనం ఆలోచిస్తే 9:11, మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. ఏంటట? వడిగలవారు పరుగులలో గెలవరు 1, బలము గలవారు యుద్ధమునందు విజయమందరు 2, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు 3, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు 4, తెలివిగల వారికి అనుగ్రహం దొరకదు 5. మరి ఇవన్నీ ఎలాగ దొరుకుతాయి? ఎలాగ ఒక వ్యక్తి పొందుతాడు అంటే, దీవింపబడతాడు అంటే, ఇవన్నీ అదృష్ట వశము చేతనే, కాల వశము చేతనే అందరికీ కలుగుచున్నవి అని ముగించాడండి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మానవులు పొందాలంటే ఏమంటాడండి? అదృష్ట వశము చేతనే అంటున్నాడు. అదృష్టం అని అంటే దేవుని కృప, ఆయన దయ, ఆయన సంకల్పం లేకపోతే ఏది కూడా మనం పొందలేమని చెప్పేసి అద్భుతంగా ఓపెన్ అవుతున్నాడండి. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఒడిగలవారు పరుగులలో గెలవరు అంటున్నాడు. అసలు ఒడి ఉన్నటువంటి వాడే, ఒడి అంటే చురుకుదనం, చురుకుదనము గలవారే పరుగులలో గెలుతారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు. అసలు బలం ఉన్నటువంటి వారు యుద్ధంలో విజయం అందుతారు కదా, బలహీనులు కాదుగా. చూశారంత చక్కగా మాట్లాడుతున్నాడు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు.
జ్ఞానం ఉంటేనే అన్నం దొరికింది. వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏదో రకంగా సంపాదించుకుంటాడు. ఇక్కడ జ్ఞానం గల వారికి అన్నం దొరకదు అంటున్నాడు. బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలగదు. కానీ బుద్ధిమంతులు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధిమంతులమైతే ఐశ్వర్యం పొందొచ్చని. తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు. ఏది ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత నువ్వు టెక్నికముడు బ్రతికినా ఇవన్నీ కూడా నువ్వు పొందలేమంటున్నాడు. ఇవన్నీ అదృష్టవ చేతనే, అంటే దేవుని కృప చేతనే, కాలవశము చేతనే, అంటే కాలాన్ని బట్టి అందరికీ కలుగుచున్నవి. అంటే దేవుని మహాకృపను బట్టి కలుగుచున్నవి తప్ప మానవుడి యొక్క తెలివితేటలను బట్టి ఇవి పొందలేడు అని చెప్పేసి ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ప్రియులారా, మనము అన్ని కోణాలలో దీపింపబడాలి, ఆశీర్వదింపబడాలంటే తండ్రి అది అనుగ్రహిస్తేనే, దేవుడు కృప చూపిస్తేనే మనం పొందుతాం తప్ప ఆయన కృప, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఏది కూడా మనం పొందలేము. ఏ ఆశీర్వాదం కూడా మనం సంపాదించుకోలేమని ఈ యొక్క లేఖనాన్ని బట్టి, సొలొమోను గారు తెలియజేస్తున్న దానిని బట్టి మనము గ్రహించాలి. ఓకేనండి. ఇంకా మనం ఆలోచిద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు గారు పత్రిక రాస్తూ ఎంత చక్కగా తెలియజేస్తున్నాడో మనం చూద్దామండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలి, భావాన్ని గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి. పోరాటం చేస్తున్నారు కదా, ఆరాట పడుతున్నారు కదా, ఆరాటం ఎక్కువ కదా మీకు. సో ఆరాట పడేటువంటి వారితోటి, పోరాటాలు చేస్తున్నటువంటి వారి కొరికి ఏం తెలియజేస్తున్నాడు యాకోబు గారు? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి. మీలో అని స్టార్ట్ చేశాడు యాకోబు గారు. ఎవరికి పత్రిక రాస్తున్నాడండి? 1వ అధ్యాయంలో 1వ వచనం, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. అంటే ఇశ్రాయిల్లో నుంచి కన్వర్ట్ అయ్యి, అంటే క్రైస్తవులుగా మారి ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో సెటిల్డ్ అయినటువంటి క్రైస్తవులకి యాకోబు గారు ఈ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి. మీరు ఆరాటపడి సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, పోరాటాలు చేస్తున్నారు కదా. కాబట్టి మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి. మీ అవయములలో పోరాడు మీ భోగీచల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు. ఆశించుతున్నారు, ఆశిస్తూ ఆర్భాటం చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. మీకేం తెలియజేస్తున్నానంటే, నేను ఒక సేవకుడిగా అంటున్నాడు, మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. ఏ బ్లెస్సింగ్స్ కూడా మీరు పొందలేరు, మీరు సంపాదించుకోలేరు, మీ వల్ల కాదు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. దేవుణ్ణి అడగనందున, మీరు దేవుని వైపు చూడనందున, దేవుని మీద ఆధారపడనందున మీకు ఏమీ కూడా దొరకద్దు. కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, పరిశీలించినటువంటి ఈ లేఖనాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనం యుద్ధాలు చేసినా, పోరాటాలు చేసినా, ఆరాటం చేసినా, అడుగైనా ఇటుపోయినా, ఎంత బిజీగా మనం ఉండి, ఎంత హార్డ్ వర్క్ మనం చేసినా కూడా మనం ఏది కూడా పొందలేమని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడు మనం పొందుతాము అంటే, దేవుణ్ణి మనం ఎప్పుడైతే అడుగుతామో, దేవుని వైపు ఎప్పుడైతే మనం చూస్తామో, ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో ప్రియులారా, అప్పుడు ఇవన్నీ కూడా మనం పొందుతాం. అది ఏ ఆశీర్వాదమైనా సరే, శరీర సంబంధమైనదా, భూ సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, ఏదైనా సరే, నువ్వు కరెక్ట్గా ఆత్మ సంబంధమైన ప్లాట్ఫామ్లో ఉంటే నీ సూపంతా కూడా, నీ ఆధారం అంతా కూడా దేవుడే అయితే దేవుడు కృప చూపిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఎంత చక్కగా మాట్లాడతాను తెలుసా అండి. ఇదే ఆరాటాలు, ఇదే పోరాటాలు ఈరోజు క్రైస్తవులో ఉందండి.
ఆయన ఏమైనా పొందుతున్నారా అంటే ఏదో కొంచెం కొంచెం అంతే. అదే అంటున్నా కదండి సబ్జెక్టు, ఆర్భాటం ఎక్కువ, ఆశీర్వాదం తక్కువ. ఈ తక్కువ ఉన్న దాన్ని ఎక్కువ చేసుకోవడానికి సకల విధాల ప్రయత్నాలు చేస్తున్నారు, దేవుని పక్కకు పెట్టేసి సొంత టెక్నాలజీ ఉపయోగించేసి పరుగులు పెడుతూ ఉంటున్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ సక్సెస్ కావట్లేదు. బూడిదలో పోసిన పన్నీరుతో అది సమానం అవుతుంది. లోకంలో ఉంది కదండి ఒక సామెత, అలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఏమంటుండండి, మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. అంటే దేవుణ్ణి అడిగితేనే ఏ బ్లెస్సింగ్స్ అయినా ప్రియులారా మనం పొందుతామని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఆలోచిస్తే రోమపత్రికలో అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు మోషే గారికి తెలియజేసిన విషయాన్ని రోమాలో ఉన్న క్రీస్తు సంఘ సహోదరులకి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. దేవుడు మోషే గారికి ఏం తెలియజేశాడు అని మనం ఆలోచిస్తే రోమపత్రిక 9వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఈ మాటలో ఉన్న భావాన్ని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగా చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతును వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను. ఆశీర్వాదాలు పొందటానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అదేగా మన సబ్జెక్ట్. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడే వాని వలనను కాదు కానీ కరుణించు దేవుని వలనే అగును. చూశారండి, అంత చక్కని విషయం చెప్తున్నాడు. మరియు లేఖనము పరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామం భూలోకమందరును ప్రచురమవుటకును అందు నిమిత్తం నిన్ను నియమించితిని. ప్రియుల మనం చదువుకుంటూ పోతూ ఉంటే ఫరోన్ గురించి చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు అంటాడు, నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవడి యందు జాలి చూపిస్తానో వాడి యందు జాలి చూపిస్తాను, కాగా పొందగోరు వాని వలనను ప్రయాసపడే వాని వలనను ఆరాటం చేసేవాని వలనను ఆర్భాటం చేసేవాని వలన ఏమీ లేదు, నథింగ్. నన్ను అడగకపోతే ఏది కూడా పొందడని చెప్పేసి దేవుడు ప్రియులారా ఇక్కడ తెలియజేశాడు మోషేకి. అదే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి భూమి మీద మానవులను కరుణించేది, మానవులను దీవించేది, మానవులను ఆశీర్వదించేది కృప కలిగిన తండ్రి. తండ్రి మీద మనం డిపెండ్ అయినప్పుడు, మన చూపంతా ఆయన వైపే ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి బ్లెస్సింగ్స్ పొందుతాం. దేవుడు యొక్క కాలంలో, దేవుడు మన విషయంలో ఏర్పాటు చేసిన కాలంలో ప్రియులారా మనం అన్నీ కూడా మనం పొందుతాము. మనం పొందటానికి ఇదండి. బైబిల్ని ఓపెన్ చేసి బైబిల్ మనం చదివితే విషయాలు మనకు అర్థమవుతాయి. మనం అన్ని కొరలో దీవింపబడాలంటే ఏం చేయాలి? మనం సొంత ప్రయత్నాలు చేయాలా? మనం బిజీగా ఉండాలా? హార్డ్ వర్క్ చేయాలా? లేకపోతే దేవుని మీద డిపెండ్ కావాలా? ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి ప్రియులారా. ఇంకా మనం ఆలోచిస్తే మరి కీర్తనల గ్రంథము 113లోకి మనం వెళ్దామండి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం, తండ్రి అయిన దేవుడు మానవులకి ఎలాగ లైఫ్ ఇస్తానని చెప్పేసి అంటున్నాడో అక్కడ మనం చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 113 8వ వచనం. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు నేల నుండి దరిద్రుని లేవనెత్తువాడు. ఆయన దేవుడు నేల నుండి దరిద్రులని లేవనెత్తువాడు. వాడు కరెక్ట్గా ఉంటే వాడు వర్క్ చేయవలసిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, దేవుని యొక్క దృష్టి వాని మీద ఉంటే దేవుడు ఆ దరిద్రుని లేవనెత్తుతాడు. అంతతోటే కాకుండా ప్రియులరా, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎవరు? ఆయనే. పెంట కుప్పల మీద మనం ఉన్న దేవుడు కోరుకున్న ప్రకారంగా బ్రతుకుతున్నాం అనుకోండి ప్రియులారా, పైకి లేపుతాడు. ఏమండి, మనం ఆశీర్వదింపబడాలంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడటం అవసరమా అండి? దేవుని కృప ఉంటే 1 minute చాలండి, ఒక్క రోజు చాలండి, 1 year చాలండి, 1 సెకండ్ చాలండి, 1 నిమిషం చాలండి. 1 సెకండ్లో మనము
దీవింపబడతాం. లైఫ్ లాంగ్ కొట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఆర్భాట పడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క కృప మన మీద ఉన్నదనుకోండి. ప్రియులారా, ఇలాగ మనం ఆలోచించాలి కానీ, ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడాలి కానీ, నేను బాగా చదువుకున్నానులే, నాకు బాగా శక్తి ఉంది, నేను హుషారుగా ఉన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వీటిని పెట్టుబడి పెట్టేసి బాగా డెవలప్ కావాలి, ఆశీర్వాదాలు పొందాలని ఇలాగ మనం ఆలోచిస్తే మనం ఫెయిల్ అయిపోతాం. ప్రియులారా, బాగా ఆలోచించండి. తండ్రి కృప ఉండాలి, తండ్రి దయ ఉండాలి. ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఇవన్నీ కూడా మనము పొందుతామని చెప్పేసి మరి లేఖనాలు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనము ముందుకెళ్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదల్ని పైకెత్తువాడు. అంతటా కాకుండా ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమాల సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను మీరు స్తుతించండి. ఫస్ట్ యెహోవాను గణపరిస్తే, ఆయన మీద ఆధారపడితే అద్భుతాలను చూస్తావు, అనేకమైన ఆశీర్వాదాలను పొందుతామని చెప్పేసి ఈ కీర్తనాకారుడు తండ్రి మహాకృపను బట్టి ప్రియులరా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి మాట ఉంటుందండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో ప్రియులరా తండ్రి అయిన దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా ఏం తెలియజేస్తున్నాడో ఆ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని కూడా మనం గ్రహిద్దాం. 10వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఎవరికి? మానవులకి. ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలంటే, ఐశ్వర్యవంతుడు కావాలంటే యెహోవా ఆశీర్వాదం అనేది ఉండాలి. మెయిన్ థింగ్ ఇది, బాగా ఆలోచించండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరులు కష్టపడి ఆ ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అది సక్సెస్ కాదంటున్నాడు. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన కృప, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం ఉంటే ఏ స్థాయికైనా సరే మనము వెళుతాము. అవి ఆత్మ సంబంధమైనటువంటి బ్లెస్సింగ్సా, భూ సంబంధమైన బ్లెస్సింగ్సా, శరీర సంబంధమైన బ్లెస్సింగ్సా, ఏవైనా కావచ్చు. యోహాను గారు గాయకు తెలియజేసిన ప్రకారంగా, ప్రియుడా నీ ఆత్మ వరదిల్లుచున్న ప్రకారము నువ్వన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలని, నువ్వు దీవింపబడాలని నీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఏదైనా సరే మనం పొందాలంటే తండ్రి మహాకృప, ఆయన దయ ఉండాలండి. ఆ దయ లేకుండా ఆయన్ని నువ్వు పక్కకు పెట్టేసి నా తెలివితేటలతో నేను డెవలప్ అవుతా, నా జ్ఞానాన్ని ఉపయోగించి నేను డెవలప్ అవుతా అంటే కొంచెం డెవలప్ కావచ్చు, నువ్వు కాదంటలే. కానీ నువ్వు అనుకున్నటువంటి వేలో నువ్వు మాత్రం దీవింపబడవు. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. ఇంకా మనం ఆలోచిస్తే ప్రియులారా, మరి ప్రసంగ గ్రంథము 2వ అధ్యాయము 25లో అదే సొలొమోను గారు ఏం తెలియజేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. 2:25 ప్రసంగ గ్రంథము 2వ అధ్యాయము 25 వచనం. ఆయన సెలవు లేక, తండ్రి ఎప్పుడు దేవుడు సెలవు లేక భోజనము చేసి సంతోషపడుట ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషపడుట ఎవరికి సాధ్యం? ఇక్కడ భోజనమే కాదండి, ఏ దీవెనలు మనం పొందాలన్నా, ఏ ఆశీర్వాదాలు పొందాలన్నా ప్రియులారా ఆయన సెలవు అనేది ఉండాలి, పర్మిషన్, ఆయన కృప ఉండాలి. చూశారండి, మనం ఏ లేఖనం చూసుకున్నా కూడా తండ్రైన దేవుడే హైలైట్ అవుతున్నాడు తప్ప మానవుడు హైలైట్ కావట్లేదండి. ఎంత చక్కని మాట తెలుసా అండి? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవడికి సాధ్యం? ఆశీర్వాదాలు పొందుట ఎవడికి సాధ్యం? నువ్వు కష్టపడుతున్నావు, బ్లెస్సింగ్స్ రావట్లేదు. ఎందుకు? ఆయన సెలవు లేదు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రతి పని సక్సెస్ కావాలంటే, మనం చెయ్యునదంతయు సఫలము కావాలంటే ఆయన కృప ఉండాలి, ఆయన దీవెన ఉండాలి. ఆయన దయ లేకపోతే ఏది కూడా మనం పొందలేమని చెప్పేసి
మనమందరం కూడా గ్రహించాలని, జ్ఞానం కలిగినటువంటి మనం ఆలోచించాలని లేఖనాలలో ఉన్న భావాన్ని తండ్రి మహాకృపను బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను. ఓకేనండి. ఇంకా మనము చూసుకుందామండి. ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు నుంచి ప్రియులరా ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తు నుంచి కానానికి వెళ్తున్నారు. ఆ సమయంలో అరణ్య మార్గం గుండా వారు వెళ్తున్నప్పుడు మరి తండ్రి అయినప్పుడు దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలతో ఏమని సెలవిస్తున్నాడో మనము చదువుకుందాం. తండ్రి అయిన దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలతో ఏమని సెలవిస్తున్నాడు, వారికి ఏం తెలియజేస్తున్నాడు? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? కానానికి వెళ్ళిన తర్వాత మర్చిపోవద్దు. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై ఇక్కడ భాగ్యం అన్నక్కడ ఆశీర్వాదాలు అనుకుందాం. మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకు మీకు సామర్థ్యాన్ని కలగజేసేది ఆయనే, మీరు కాదు. భాగ్యాన్ని సంపాదించుకొని ఆశీర్వాదాలు పొంది మా తెలివితేటలను బట్టి మేము పొందుతామని మీరు అనుకుంటారేమో. తప్పు. మీ పితరులకి నేను వాగ్దానం చేశాను. మీ పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి చెప్పాను, మీ పిల్లలను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పేసి నేను అన్నాను. అన్నదాని ప్రకారంగా మీకు భాగ్యాన్ని దయచేస్తున్నాను. నేను భాగ్యాన్ని అనుగ్రహించేది నేను. నిజంగా ఈ మాటలో ఎంత గూఢమైన భావం ఉందో మీరు అర్థం చేసుకోండి. ప్రియులారా, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయువాడు నేనే. మనం ఏది పొందాలన్నా కూడా సామర్థ్యం అనేది ఉండాలి. ఆ సామర్థ్యం అంటే అది కృప. ఆ కృప అనుగ్రహించేది తండ్రి అయిన దేవుడే. కానీ చాలామంది ఏమనుకుంటారు, నేను కష్టపడ్డానండి, హార్డ్ వర్క్ చేశానండి, బాగా స్టడీ చేశాను కనుక ఈ ఉద్యోగం నాకు వచ్చింది, చాలా కష్టాలు పడ్డాయి కనుక ఈ పొజిషన్లో ఉన్నానని అనుకుంటున్నారు. మరి నువ్వు చదువుకుంటే నీ జ్ఞానాన్ని దయచేసింది ఎవరు? కష్టపడుతున్నామంటే నీకు శక్తిని ఇచ్చింది ఎవరు? ఇది పోయిందా? నువ్వు మర్చిపోయావా? వీటి వెనకాల ఎవరుండి నడిపించారు నీకు కృప? ఆ కృప ఎవరు అనుగ్రహించారు? ఎన్నడైనా ఆలోచించావా? చాలామంది చెప్తూ ఉంటారండి కొన్ని సందర్భాల్లో, అబ్బో అప్పుడు చాలా కష్టపడ్డామండి, మేము ఎంత భయంకరంగా జీవించాము, మేము అలాడ అట్ట కష్టపడబట్టే ఈరోజు ఈ సుఖాన్ని అనుభవిస్తున్నామండి అని అంటారు. ఇందులో దేవుణ్ణి ఏమైనా హైలైట్ చేశారండి? మీరు ఆలోచించండి అండి. క్రెడిట్ దేవుడికి ఏమైనా వచ్చిందా అండి? వాళ్ళకే వచ్చింది. ఎందుకంటే వారు కష్టపడ్డారు కనుక వారు దీవింపబడ్డారు అని అర్థమవుతుంది కదా వారు చెప్తున్న దాన్ని బట్టి. కష్టపడటానికి సామర్థ్యాన్ని, తెలివితేటల్ని ఎంత ఇచ్చింది ఎవరండి? తండ్రి దేవుడు కాదా అండి? ఆలోచించండి అండి. వాస్తవాలు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, మానవులు ఆర్భాటముతో బ్రతుకుతూ ఉంటున్నారు ఈ లోకంలో. అయినా కూడా బ్లెస్సింగ్స్ పొందలేకపోతున్నారు. కారణం ఏంటిది? దేవుని మీద ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడ్డప్పుడే ఇవన్నీ పొందుతారని చెప్పేసి తండ్రి అయిన దేవుడు తన సేవకుల ద్వారా ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే పిలుపు పత్రికలకు మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా, మనం ఓపెన్ చేసి చూస్తే ఒక అద్భుతమైనటువంటి విషయం అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘమును, క్రీస్తు సంఘమును పత్రిక రాస్తూ అనేకమైన విషయాలు తెలియజేసి 2:13లో ఏమంటున్నాడో చూద్దాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు మీరు కాదు, మీ సంఘంలో ఉన్న పెద్దలు కాదు, దేవుడే. అంతే కదండి. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. కార్యము సిద్ధింపబడాలంటే దాన్ని కలగజేయువాడు దేవుడే.
ఆయన సహకారము, ఆయన కృప ఉంటేనే మనం చేసే కార్యాలు, పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉంటున్న సంఘమునకు పత్రిక రాస్తూ ఉంటున్నాడు. కార్యాలు సిద్ధింపబడాలంటే, మనం చేసే పనులన్నీ కూడా అది సక్సెస్ కావాలంటే, బ్లెస్సింగ్స్ మనం పొందాలంటే దాని వెనకాల ఉన్న నడిపించేది కృపగలిగిన తండ్రి అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఆలోచన ప్రియులరా జకర్య గ్రంథంలోనికి వెళ్దాం. పాత నిబంధనలో జకర్య గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. జకర్య గ్రంథము 4వ అధ్యాయము 6లో దూత తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చదువుకుంటూ ఉంటున్నాం. జకర్య గ్రంథము 4వ అధ్యాయము 6లో, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, అంటే దూత జెరుబ్బేబెలు మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బేబెలు ప్రత్యక్షమై, క్షమించండి, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బేబెలునకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఇదే. ఏంటట? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నారు. నీ శక్తి చేతనైనను, నీ బలము చేతనైనను, నీ తెలివి చేటల చేతనైనను, నీ యొక్క ఆలోచనలు బట్టి ఇది జరగదు, నా వలనే జరిగిద్ది అని చెప్పేసి తండ్రి దేవుడు దూత ద్వారా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే, నా కృపను బట్టే ఇది జరుగును అని చెప్పేసి ప్రియులారా జకర్య గ్రంథము 4వ అధ్యాయము 6లో మనము చూడగలం. మనం ఏది చేసినా కూడా అది కాదు, ఆయన కృపను బట్టి అన్నీ కూడా జరుగుతాయి, అన్నిట్లో మనము సక్సెస్ అవుతామని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక లేఖనాన్ని చూసుకొని మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలోకి మళ్ళీ మనము వెళ్దామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అదే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏమంటాడు మనం చూద్దాం. తండ్రి మహాకృపను బట్టి తండ్రి అయిన దేవుడు అతన్ని ప్రేరేపిస్తే ప్రేరణ చెంది ఏమంటాడో మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6 వరకు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6 వరకు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి అనుకుంటున్నావు కదా, అన్ని కోణాల్లో దీవింపబడాలనుకుంటున్నావు కదా, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నావు కదా, ఏ విషయంలో నువ్వు లోటు ఉండకూడదని చెప్పేసి అనుకుంటున్నావుగా, అయితే అప్పుడు నువ్వేం చేయాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ తేటలు, నీకున్నటువంటి డబ్బుని, నీకున్న టెక్నాలజీ, నీకున్నటువంటి బలముని నువ్వు ఆధారం చేసుకొనక, వాటిని బేస్ చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఏమైందంటే నువ్వు 100% ఆయన మీద డిపెండ్ అయితే ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను నథింగ్ అని చెప్పేసి అనుకోవాలండి. ఒక మాట చెప్పాలంటే, దేవా మీకు స్తోత్రములు తండ్రి, నా తెలివితేటలు, నా జ్ఞానము కాదు, నేను దేని మీద ఆధారపడలేదు నాయన, మీ మీదనే ఆధారపడతాను. మీ చిత్తమైతే నన్ను దీవించు నాయన, మీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించని చెప్పేసి ఆయన చిత్తానికి అప్పచెప్పాలి. అప్పుడు ప్రియులరా మనం అన్ని కోణాల్లో ఆశీర్వదింపబడతాం. ఓకేనండి, రైట్. ఇప్పటివరకు మనము మన సబ్జెక్ట్ను మనసులో పెట్టుకొని అనేకమైనటువంటి కోణాలలో దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశీలన చేస్తే మనకి ఏమర్థమైందంటే, అన్ని రకాలుగా మనం దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలంటే ప్రియులారా దేవుని మీదనే ఆధారపడాలి, దేవుని వైపే చూడాలి తప్ప దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని పక్కకు పెట్టేసి మనం ఎంత ఆరాటపడ్డా, ఎంత పోరాటం చేసినా, ఎన్ని కథలు పడ్డా, మనం అసలు చెప్పాలంటే మనము సక్సెస్ కామని చెప్పేసి మనము గ్రహించగలిగాం, అద్భుతమైన రీతిలో తెలుసుకున్నాం. కాబట్టి మనము దీవింపబడాలంటే, మనం ఆశీర్వదింపబడాలంటే, ఉన్నతమైన స్థితిలోకి ఉండాలంటే ప్రియులారా మనమందరం కూడా విన్నదాని ప్రకారంగా దేవుని మీద ఆధారపడి, దేవుని వైపు చూసి, ప్రతి చిన్నదాన్ని కూడా దేవుని మీదనే ఆధారపడి
మనం అనుకున్నటువంటి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆ దేవుడి దగ్గర నుంచి మనం పొందుదాం. ఆయన్నే మనం హైలైట్ చేద్దాం. ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే ఒక సమయం అనేది ఉంది, తగిన సమయం. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కృపగలిగిన తండ్రి దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడానికి చాలా టైం పడుతుంది. నేనే దీవింపబడాలి, నేనే ఆశీర్వదింపబడాలని నువ్వు సొంత ప్రయత్నాలు చేసావనుకో, కొంతవరకు సక్సెస్ కావచ్చు, కానీ 100% మాత్రం నువ్వు కాలేవు. ఇది మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని. మనం తెలివితేటలు కాదు, మనకున్న వివేకం జ్ఞానం కాదు, ఏది కాదు, కానీ ఆయన కృప వలనే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి మీరందరూ గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆర్భాటం ఎక్కువ, మనకి ఆశీర్వాదం తక్కువ. సో ఆశీర్వాదం మనకి ఎక్కువ కావాలంటే ఖచ్చితంగా దేవుని మీద మనము 100% డిపెండ్ అవుదాం. డిపెండ్ కాకుండా నువ్వు ఎంత ఆర్పాటుపడ్డా, ఎంత పోరాటం చేసినా, ఎన్ని పరుగులు తీసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాం. బహుశా సబ్జెక్ట్లో ఉన్నటువంటి భావం అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటా. టోటల్గా తండ్రి అయిన దేవుణ్ణి మనము హైలైట్ చేయాలి. ఓకేనండి. చక్కగా వాక్యాన్ని మీరు విన్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తండ్రి చిత్తం అయితే మరొక సబ్జెక్టుతో మీ ముందుకు నేను వస్తాను. అందరికీ వందనములండి.